సో జిహెచ్ఎంసీ ఇన్వాల్వ్మెంట్ లేదు, జిహెచ్ఎంసీ అధికారులే లోపల ఉన్న వస్తువులని బయటికి తీసుకెళ్ళారట. మరి జిహెచ్ఎంసీ వాళ్ళు కూలుతున్నారంటే అది కూడా లేదు, జిహెచ్ఎంసీ వాళ్ళు కాదంటున్నారట కూల్చే వాళ్ళు. మరి ఎట్లా దీనికి సమాధానం ఎవరు చెప్పాలా? కాబట్టి సో ఖచ్చితంగా దీనికి నష్టపరిహారం అనేది ఎవరు తీర్చాలా? నష్టపరిహారం అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. నష్టపరిహారం అనేది ఎవరు తీర్చారు దీనికి? చూడండి ఎంత ఘోరమైన సిచ్యువేషన్ చూడండి. వాళ్ళ పాపం ఒక్క గంటలో మొత్తం మారిపోయింది బతుకులన్నీ, మొత్తం బతుకులన్నీ మారిపోయినాయి ఒక్కసారిగా. వాళ్ళు ఏదో చిన్న పెద్ద ఏదో రూపాయి 2 రూపాయలు పని చేసుకున్న పరిస్థితి. మరి ఈ క్రమంలో ఏంది ఈ సిచ్యువేషన్ ఏంది చూడండి. ఇక మొత్తం పాన్ షాపులకి ఇన్ షాపులు ఇక వాళ్ళ ఇష్టమే. ఇక దౌర్జన్యం అంటే ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది అనమాట. మరి ఎవడి అండర్లో జరిగింది ఇదంతా? ఎవరు కనిసైగల్లో జరిగింది? కనపడేటోడు ఒక్కడే కాదు కదా, కనపడేటోడు ఒక్కడే. ఎంతమంది ఉండంటారు ఇందులో ఇన్వాల్వ్మెంట్? ఇంత దౌర్జన్యంగా యథేచ్ఛగా చేసిరటే చూడండి. వాళ్ళు మళ్ళీ పాపం కూల్చివేసిన అన్నీ కూడా మళ్ళీ యథాచిగా వాళ్ళు పెట్టుకోవాలన్నారు కాబట్టి మరి యథాచిగా మళ్ళీ వాళ్ళు పెట్టుకుంటారు అంతే. మరి ఇంత మాత్రం దానికి కూల్చాల్సిన పని ఏముంది? ఏమి ఇబ్బంది వచ్చింది వీళ్ళ వల్ల? మీకు వాళ్ళు అడుగుతున్నా అంటే మీకు ఏం చెప్పారు, అసలు ఎందుకు కూల్చున్నా అన్నారు? అంటే ఏంటంటే ఇబ్బందా, లేకపోతే పార్కింగ్ ఇబ్బందా, లేకపోతే ఏంది? పార్కింగ్ ఇబ్బంది గురించి ఏం కాదన్న, నార్మల్గా బతుకుతున్నాం. వేరే వాళ్ళు కాలనీ వాళ్ళు వీళ్ళు ఏదో ఎక్కువ చేస్తున్నారు ఇది అది అని కంప్లీట్ అయితే తెప్పించారు. వచ్చిన వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళ, హైడ్రా వాళ్ళ, లేకపోతే చెప్పిరా? జిహెచ్ఎంసీ వాళ్ళని చెప్పారు, వచ్చి మొత్తం పగలు పట్టేసి వెళ్ళిపోయారు. ఏదో మన వల్ల ప్రాబ్లం వాళ్ళు పెట్టుకొని ఏమంటే మనం పెట్టుకుంటారు అంతే. అది చెప్పిరా అంటే పెట్టుకోమని ఏమైనా చెప్పిరా? మళ్ళీ పెట్టుకోమని ఏమైనా చెప్పిరా? పెట్టుకోమన్నారు. మరి ఎందుకు కూల్చడం? మరి ఇంత ఆస్తి నష్టం జరిగింది కదా, మళ్ళీ ఇప్పుడు పెట్టుకోవడం అంటే మళ్ళీ మీకు డబుల్ ఖర్చు అవుతుంది. మళ్ళీ అది తప్పదు కదా సార్ బతకాలంటే. మరి వాడు ఎవరు కంప్లైంట్ చేశారు? మరి వాళ్ళు పోలీసులు ఉన్నారు కదా, మరి పోలీసులు వసూలు చేయాలి కదా వాళ్ళ దగ్గర మరి పైసలు ఇవన్నీ. ఏం చేయలేదు సార్, పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్. ఎంత నష్టం జరిగిందన్న మీకు? జనరల్ చాలా నష్టం జరిగిందన్న. మొత్తం చేయాలంటే మొత్తం పువ్వులు కొట్టేసి మొత్తం చేయాలంటే అన్ని పైసలు కావాలి. అన్ని సామాన్లు ఖరాబ్ అయినాయి. ఈరోజు షాప్ క్లోజ్ ఉంటుంది. మన పారిపూరి షాప్ ఉంది, పక్క జ్యూస్ బండి ఉంటుంది, పక్క చాయ్ బండి ఉంటుంది. అది అందరికి లాసే కదా సార్ ఇప్పుడు. సో ఇది పరిస్థితి. వాళ్ళ నష్టపరిహారం ఎవరు తీర్చాలా? ఇదే క్వశ్చన్ ఇప్పుడు రైజ్ అవుతుందో వీళ్ళ దగ్గర నుంచి. సార్ నేను కూడా ఒకటే అడుగుతున్నా, ఇందులో క్లియర్గా కార్పొరేట్ మనుషులు ఇన్వాల్వ్ అయ్యారు. ఇందులో క్లియర్గా చెప్తున్నా, కార్పొరేట్ మనుషులు ఇన్వాల్వ్ అయ్యారు. ఇక్కడ జిహెచ్ఎంసీ రాలే, హైడ్రా రాలే. ఇక్కడ జరిగింది మొత్తం కూడా ప్రైవేట్ వ్యక్తుల కనుసైగల్లో ఈ కూల్చివేతలు మొత్తం జరిగినాయి, ప్రైవేట్ వ్యక్తుల కనుసైగల్లో. దీంట్లో పోలీసులు చాలా కీలకమైన పాత్ర పోషించారు. వీళ్ళ బతుకులను ఆగం చేశారు ఇప్పుడు ఈరోజు.